హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. ఓకే అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ రెసిపీ అండి. మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అంటూ వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో కొద్దిగా జీరా అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, జీరా మనకు డైజెషన్కి చాలా మంచిదండి. మనం జీరా వాటర్ అలా తాగితే కూడా మనం వెయిట్ లాస్ అంటూ అవుతాం. ఓకే అండి, అలా జీరా కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ అంటూ మనం వేసేసుకుందాం. ఆనియన్స్ అనేది ప్రతి వంటలో కామన్ కదండి. అలా ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా మనం నైస్గా కలిపేసుకుందాము. ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను వెల్లుల్లి అంటూ వేసుకున్నాను. ఓకే అండి, చూసారు కదా, వెల్లుల్లి వేసేసి కొద్దిగా మనం అలా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఆనియన్స్ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా టేస్ట్ ఉంటుందండి. ఇలా మనం కొద్దిగా చిన్న మెంతం అంటూ వేసుకుందాం. మనం పెద్ద మెంతం ఉన్నా కూడా వేసుకోవచ్చండి. నేను లాస్ట్ రెసిపీలో చెప్పాను కదా, మనకు హెయిర్ గ్రోత్కి అండ్ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఓకే అండి, ఇలా మనం కొద్దిగా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఈ మెంతం కూరలోని చేదు అనేది ఉంటుందండి. అలా చేదు పోయే వరకు మనం కొద్దిగా ఫ్రై చేసేసుకో. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు, పొటాటో అంటూ వేసేసుకుందాం. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి. పాత వారు ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ రెసిపీ అనేది చాలా ఓల్డ్ అనేసి. మనం తగినంత సాల్ట్ వేసేసుకుందాం అండ్ పసుపు, కారం. ఈ వంకాయ, ఆలుగడ్డ, టమాటా ఇలాంటి కర్రీస్లో కొద్దిగా కారం అంటూ ఎక్కువనే పడుతుందండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకొని, తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. అలా మనం నైస్గా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ అంటూ యాడ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టమాటోస్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అంటూ యాడ్ చేయండి ఫ్రెండ్స్. క్లిప్పింగ్ అంటూ మిస్ అయింది. ఓకే అండి, అలా టమాటోస్ అన్నీ మనం నీట్గా కర్రీ అంటూ ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అంటూ వేసేసుకోవాలి. ఓకే అండి, అలా వాటర్ వేసేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు మూత అంటూ పెట్టేసి టమాటాలు ఉడికే వరకు వెయిట్ చేద్దాం. కొద్దిగా టమాటాలు అంటే కొద్దిగా స్మాష్ కావాలండి. దాని జ్యూస్ అంతా కర్రీలోకి వచ్చేస్తుంది. ఓకే అండి, చూసారు కదా, మనం ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. పాతకాలపు వంటలు చాలా బాగుంటాయండి. టేస్టీగా, రుచిగా ఉంటాయి. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ అన్నీ మనం మర్చిపోతున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని ఇలాంటి టేస్ట్ రెసిపీస్ అంటే మనం టేస్ట్ చేద్దాం. కొద్దిగా చింతపండు రసం అనేది వేసేసుకుందాం. ఓకే అండి, అలా చింతపండు రసం వేసేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా అంటూ వేసుకుందాం. ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా అయినా, మనం బయట దొరికే గరం మసాలా అయినా, వెజిటేబుల్ గరం మసాలా అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ కొన్ని వేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం చింతపండు పోసాం కదా. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ అంటూ పెట్టేసుకుందాం. అంతే అండి, ఎంత సింపుల్గా అయిపోయింది కదా. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కర్రీ అంటే ఎలా వచ్చిందో చూద్దాం. చూసారు కదండి, అలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ అనేది ఎలా వచ్చిందో చూద్దామండి. వేడి వేడి అన్నంలో ఇలాంటి కర్రీస్ అంటూ వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మన అమ్మమ్మ వాళ్ళు గుర్తు రావాలి. వావ్, చూసారు కదండి, ఎంత టెంప్టింగ్గా ఉంది. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర అంటూ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.